శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను తెలంగాణ మంత్రులు కలిశారు. రాష్ట్ర మంత్రుల బృందం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్లో ఉన్న సమస్యలను కేంద్ర మంత్రికి వివరించారు. మంత్రి కోమటిరెడ్డి, సీతక్క, కొండ సురేఖ కేంద్ర మంత్రికి పెండింగ్ సమస్యలను వివరించారు. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలని అశ్విని వైష్ణవ్ను కోరారు. We have 3 electronics manufacturing clusters supported by the central government. One is in Divtipalli where I am going today. This will be primarily used for battery packs, cell manufacturing, lithium battery, which is very important for our the electric vehicle industry, which is growing up in our country. This is supported by the state government and the central government. Together, central government has provided the funds for infrastructure, and I think this is a very state-of-the-art factory that we will see. ఇక మరోవైపు బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఎంపీలపై తెలంగాణ మంత్రులు తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు నిధులు ఎలా తెచ్చుకోవాలో తమకు తెలుసన్నారు. గత ప్రభుత్వంలో వరంగల్ అభివృద్ధి కాలేదన్నారు. వరంగల్ను రెండో రాజధానిగా చేసే ఆలోచనలో ఉన్నట్లుగా చెప్పారు. వరంగల్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుంది అన్నారు. రైతులు ఏదైతే ఒక మార్చమని అడిగారు, అది సెంట్రల్ రైల్వే మినిస్టర్ గారిని కోరితే వారు ఓఆర్ఆర్ చుట్టూ ఆ రైల్వే ఎలిమెంట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాసిపేట్ డివిజన్గా కూడా అప్గ్రేడ్ చేయాలి అని చెప్పి మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అలాగే సిద్ధంగా కొండ సురేఖ మేడం అందరం కలిసి కోరడం జరిగింది. దానికి కూడా వారు మళ్ళీ మేము ఒకసారి పార్లమెంట్కి వెళ్ళినప్పుడు ఆ సెషన్లో కూడా సీఎం గారితో కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడున్న బీజేపీ నాయకులు ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా పార్లమెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. రాజకీయాలకు ఇది సమయం కాదు, ఏ ఎన్నికలు లేవు, మీరు కూడా మాతో కలిసి రండి. కాజిపేట డివిజన్ అనేది ఇంపార్టెంట్. ఆంధ్రలో 5 డివిజన్లు ఉన్నాయి. మొన్ననే వాల్తేరు డివిజన్ కూడా ఏర్పాటు చేశారు. ఇవాళ హైదరాబాద్ తర్వాత పెద్ద మహానగరం అంటే వరంగల్. ఇవాళ అక్కడ టెక్స్టైల్ పార్క్ వచ్చింది, ఎయిర్పోర్ట్ వస్తున్నది. ఎయిర్పోర్ట్ అడ్వాన్స్గా మేము ల్యాండ్ ఎక్కేసి అమౌంట్ ఇవ్వడం కాదు, సీఎం గారు వెరీ సీరియస్గా ఉంటేనే ఈ స్టేజ్కి వచ్చింది. ఎవరో వచ్చి మేము ఇచ్చామని చెప్పుకుంటే చెప్పనే దానికి పర్వాలేదు. 10 ఏళ్ళు వాళ్ళ అధికారం కేంద్రంలో అప్పుడెందుకు ఇవ్వలేదు, అప్పుడెందుకు అప్రూవల్ రాలేదు, ఇప్పుడెందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు అప్రూవల్ ఇస్తుంటే మా ముఖ్యమంత్రి మా ఎంపీలో చొరవ ఉంటేనే ఉంటుంది. అందుకని వాళ్ళు క్లెయిమ్ చేసుకొని ఆయనతో చెప్పించిన మాత్రాన మాకు కావాల్సిన డెవలప్మెంట్ రాజకీయాలు పక్కన పెడితే కాజిపేట డివిజన్ కూడా ఇస్తారని నమ్మకం ఉంది. మరి రైల్వే సెంట్రల్ మినిస్టర్ గారిని కలవడం కోసం పెద్దలు గౌరవనీయులు మా సోదరుడు వెంకటరెడ్డి గారితో కలిసి మేమందరం కూడా రావడం జరిగింది. గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్కి ఏదో చేస్తున్నామని మాటలతో కోటలు కట్టింది తప్ప ఏం చేయలేదు. హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ఇండస్ట్రియల్ కారిడార్గా కూడా చెప్పడం జరిగింది. ఇండస్ట్రీస్ రాలేదు, రావాల్సినటువంటి ఎయిర్పోర్ట్ కూడా ఎప్పుడో రావాల్సింది, అది కూడా రాలేదు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మా ఎంపీలు, మా సోదరిమణి సురేఖ గారు, మేమందరి యొక్క పట్టుదల ప్రయత్నంతో వరంగల్ హైదరాబాద్ తర్వాత వరంగల్ను అత్యధికంగా అభివృద్ధి చేయాలన్నటువంటి లక్ష్యంతో సీఎం గారు పనిచేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా ఈరోజు రైల్వే లైన్స్ విస్తరణ కానీ అదేవిధంగా మరి ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా సాధించుకోవడం జరిగింది. ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వారు దృష్టికి తీసుకోవడం జరిగింది. వారు వెంటనే అన్నిటినీ కూడా పాజిటివ్గా తీసుకోవడం జరిగింది. కొన్ని దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి రైల్వే అయితేనేమి, రైల్వే డివిజన్ అయితేనేమి, మరి ఇంకా చాలా మన రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా వారు చెప్పిన వెంటనే అర్థం చేసుకొని తప్పకుండా చేస్తామనేటువంటి మాట చెప్పి వెళ్ళడము చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా
మేము ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి సమస్యలు మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం మా యొక్క బాధ్యత. దాన్ని వెంటపడుతూ కూడా మళ్ళీ సీఎం గారిని కూడా తీసుకొని వెళ్ళి పదే మంత్రులను కూడా కలుస్తూ మేము ఈరోజు శాంక్షన్స్ చేయించుకున్నాము. అదే పద్ధతిలో ఈరోజు ఎయిర్పోర్ట్ కూడా రావడం జరిగింది. మరి బీజేపీలో ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఇద్దరు కానీ మిగతా ఎంపీలు కానీ గెలిచినా కూడా వాళ్ళు ఏమి పట్టనట్టుగా ఉండడం అనేది కొంత బాధాకరం.